శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, విదేశాల్లో కూడా ఉంటూ నాకు ఫోన్లు చేస్తూ నేను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. 12 రాశుల్లో ఉన్నటువంటి గ్రహాల గురించి తెలుసుకుందామండి. 12 రాశుల్లో అంటే 21 డిసెంబర్ నుండి 27 డిసెంబర్ ఈ వారం రోజులు కూడా గ్రహాలు ఏ భావంలో ఉన్నాయి, అదే ఏ రాశిలో ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు వివిధ రాశులకు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా గురుడు గురించి తెలుసుకుందాం. అంటే గురుడు మిథున రాశిలో వక్రగతిలో ఉన్నాడు. శుభులు వక్రగతిలో ఉంటే శుభ ఫలితాలే ఇస్తారు. అంతేకాకుండా కేతువు సింహరాశిలో ఉన్నాడు. బుధుడు వృశ్చిక రాశిలో ఉన్నాడండి. అంటే ఆయన బుధుడు ఆల్మోస్ట్ వృశ్చిక రాశిలో వచ్చేసాడు, చాలా కాలం అయింది. అంతేకాకుండా రవి, కుజ, చంద్ర, శుక్రులు కూడా ధనుసు రాశిలో ఉన్నారు. చంద్రుడు 21 మాత్రమే ఉంటాడు అక్కడ. 21 ఉండి అంటే 21 ఉంటాడు. 21 స్టార్ట్ అవుతున్నాడు కాబట్టి అంటే రవి, కుజ, చంద్ర, శుక్రులు ఉంటారు. అంతేకాకుండా చంద్రుడు కూడా 22 అండ్ 23 మకర రాశిలోను, రాహువు కుంభరాశిలో ఉంటాడు. చంద్రుడు కూడా 24, 25 తారీఖులో కలిసి ఉండడము, చంద్రరాహుల ఫలితాలు బాగుంటాయండి. అలాగే శనీశ్వరుడు మీనరాశిలో ఉండడం వల్ల ఫలితాలు ఎలా మీనరాశిలో ఉన్నాడు. సో ఈ గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉందండి, అన్ని రాశుల వాళ్ళకి ఈ గ్రహాలు ఏ ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి బుధుడే బ్రహ్మాండంగా ఉన్నాడంటే, బుధుడు మీ రాశిలో ఉండడం వల్ల దాన ధర్మాలు చేస్తూ ఉంటారండి ఎక్కువగా. అలాగే వివిధ సంఘాలకి నాయకత్వం వహిస్తూ ఉంటారట. బుధుడి వలన వివిధ సంఘాలకి నాయకత్వ లక్షణాలు ఉండడము, అలాగే మంత్రిత్వ శాఖల్లో ఉండడము, కీర్తి ధర్మాచరణం మీకు కలిగి ఉండడము, అలాగే ధనధాన్య సమృద్ధిగా ఉండడము, సీక్రసీ మెయింటైన్ చేయడము, వ్యాపార లక్షణాలు తెలియగా ఉండడము, జ్ఞాన సంపద బుద్ధి బలంతో ఎదుటి వాళ్ళని గెలవడము మీకు వెన్నత పెట్టిన విద్య. అంతేకాకుండా రవి, కుజ, చంద్రుడు, శుక్రుడు కూడా ఉన్నారండి. కుజ శుక్రుడు వలన మీకు గణిత శాస్త్రం అంటే మ్యాథమెటిషియన్గా గాను, అలాగే ఆడిటర్స్ గాను, అలాగే వైద్య వృత్తిలో గాను, ఇంజనీరింగ్ విభాగాల్లో కానీ మీరు ఉంటారు. రవి, కుజులు ఉండడం వల్ల, గురుదృష్టి ఉండడం వల్ల ఫైనాన్స్ బాగా, డబ్బు సంపాదన బాగా ఉంటుందండి. ఎక్కువ మాట్లాడుతుంటారు. ముఖ్యంగా నృత్య కళాకారులకి బాగా సక్సెస్ ఉంటుంది. అంటే నాట్యం చేస్తుంటారు కదా, భరతనాట్యం ఉంటుంటాం కదా, వాళ్ళకి మంచి అభివృద్ధి ఉండడంలో సందేహం లేదు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ద్వితీయంలో కుజులు కూడా మీకు ఫైనాన్షియల్ గురుమంగళ యోగంతో ఉన్నాడు కాబట్టి ఫైనాన్స్ చాలా బాగుంటుంది. చంద్రుడు 21 ఉంటాడు కాబట్టి గురుమంగళ యోగం, గజకేసరి యోగంతో పాటు అనేక రకాల యోగాలు ద్వితీయ భావంలో ఉన్నాడు కాబట్టి మీ 10th హౌస్ లాడు కూడా చక్కగా మీకు డబ్బులు ఉద్యోగం ద్వారా, వ్యాపారాల ద్వారా ధనప్రాప్తి కలుగుతుంది. వేళ పట్టు భోజన వసతులు బ్రహ్మాండంగా ఉంటాయి. 22 అండ్ 23 డేట్స్లో మీరు ప్రయాణాలు చేస్తారు, మీ చెల్లెళ్ళని కలుస్తారు, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు, పట్టుదల పెరుగుతుంది. 22, 23 తారీఖుల్లో శుభవార్తలు వినడానికి అవకాశాలు మీకు ఎక్కువ. అంతేకాకుండా చతుర్థ భావంలో రాహుతో కలిసిన చంద్రుడు, చతుర్థ భావంలో రాహు మంచివాడు కాదు కదా, అయినప్పటికీ 24th అండ్ 25th డేట్స్లో మీకు రాహు బాగుండడం వల్ల, చంద్రుడితో కలిసి ఉండడం వల్ల రాహు బలవంతుడు అవుతాడు. గురుదృష్టి కూడా ఉంది కాబట్టి ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, ఆభరణ ప్రాప్తి కలుగుతుంది, వాహన యోగం కలుగుతుంది, తల్లిగారికి బాగుంటుంది. అలాగే రైతులకు కూడా మంచి సక్సెస్ఫుల్గా ఉంటుంది. కానీ శని ప్రభావం కూడా మీకు పుట్టే పిల్లల్లో అమ్మాయిలో పుట్టవచ్చు, లేకపోతే ఆడ సంతానం వల్ల చిన్న ఇబ్బందులు ఉండొచ్చు. కానీ స్టాక్ మార్కెట్లో లాభాలు లేకుండా ఉండొచ్చు. చిన్న ప్రాబ్లమ్స్ శని వల్ల, పంచమస్థానం శని వల్ల సంతానం విషయంలో కొద్దిగా మీకు విచారం ఉండొచ్చు. విచారం అంటే కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంది. పైగా సప్తమస్థానం కూడా శని చూస్తున్నాడు కాబట్టి, సప్తమాధిపతి శుక్రుడు ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఫారిన్ కంట్రీస్ ఉంటుంది. లేకపోతే ధనప్రాప్తి కలుగుతూ ఉంటుంది. సప్తమాధిపతి ద్వితీయంలో ఉన్నా సరే వాళ్ళకి ధనప్రాప్తి ఎక్కువ కలుగుతుంది అని చెప్పంటాం. అంటే మీరు చేస్తున్నటువంటి వ్యాపారాల ద్వారా, భార్యాభర్తల యొక్క అదృష్టం ద్వారా మీకు ధనప్రాప్తి కలుగుతుంది. ఏదైనా అష్టమస్థానంలో గురుడు అయితే యోగాన్ని ఇవ్వకపోయినా సరే మీకు కోర్టు లా రిలేటెడ్ సంబంధించిన విషయంలో సక్సెస్ ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది అనడంలో సందేహం లేదు. ధనప్రాప్తి కలుగుతుంది. యాన్సిస్టల్ ప్రాపర్టీస్ మీకు ఉంటాయి. 9th హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు కదా మీకు. 9th హౌస్ లార్డ్ కూడా చంద్రుడు అయ్యాడు కాబట్టి మీకు భాగ్యస్థానం బాగుందండి. ముఖ్యంగా తీర్థయాత్రలు చేస్తారు మీరు. తీర్థయాత్రలు ఫ్లైట్లు ఎక్కువ తిరుగుతుంటారు, విమానాలు ఎక్కువ తిరుగుతుంటారు, విదేశాలు వెళ్తారు. బహుశా ఇంజనీరింగ్ విద్య రీత్యా
లేకపోతే డాక్టర్స్ మెడిసిన్ విద్య రీత్యా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. ఉద్యోగ రీత్యా కూడా మీరు వెళ్తారు. వ్యాపారాలు, ఇంటర్నేషనల్ ట్రేడింగ్ వ్యాపారాలు మీకు ఎక్కువ ఉన్నాయి, చేస్తారు కూడా. అంతేకాకుండా కేతువు ప్రభావం వల్ల కూడా మీరు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులుగా ఉండడము, దాంట్లో డబ్బులు రావడము, అంతేకాకుండా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగాల్లో కూడా మీకు ప్రమోషన్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉండడము జరుగుతుంది. లైక్ గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాలు కూడా కేతు ప్రభావం కూడా మీరు ఉంటారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ విభాగంలో ఉన్న వారికి, ఇంజనీర్స్కి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. కానీ మీరు చేస్తున్న వ్యాపారాల్లో నష్టాలు రావడానికి అవకాశం ఉంది. తీర్థయాత్రలు జరుగుతాయి. అంతేకాకుండా సన్మానాలు, ఈ వారంలో మీకు సన్మానాలు జరగడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే చాలండి. మా ఆది ఆస్ట్రాలజీ తరఫు నుంచి నేను వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ అంటే మీకు బాగా తెలుస్తుంది. నేనే ఈ జాతకాలన్నీ కూడా చూస్తుంటాను. అలాగే మ్యాచ్ మేకింగ్, వధూవరుల యొక్క జాతకాలు కూడా పరిశీలన మన దగ్గర జరుగుతుందండి. అంతేకాకుండా వాస్తు సంబంధించినటువంటి దోషాలు ఏమైనా ఉన్నా, సమస్యలు ఏమన్నా కూడా నేను రెక్టిఫై చేస్తుంటాను, చెప్తూ ఉంటాను. అలాగే అనేక రకాల మంచి మంచి ముహూర్తాలు, అంటే వివాహ ముహూర్తాలు కానీ, అలాగే కొంతమంది గృహప్రవేశ ముహూర్తాలు అనుకుంటుంటారు. అటువంటి ముహూర్తాలన్నీ కూడా మన ఆది ఆస్ట్రాలజీ తరఫు నుంచి నేను పెడుతూ ఉంటాను. ఆల్మోస్ట్ విదేశాల నుంచి కూడా చేస్తూ ఉంటారు. నేను కాస్ట్ అకౌంటెంట్, అట్ ద సేమ్ టైం ఆస్ట్రాలజర్ కూడా. అంటే 25 సంవత్సరాల పై నుంచి 30 సంవత్సరాల పైన నాకు అనుభవం ఉంది. విద్య గ్రేట్ ఏం కాదండి, ఇంకా నేర్చుకుంటూనే ఉంటాను నేను. సో ఈ విద్య ఇలా ఉంటుంది. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు మనం అంటే 12 రాశుల వారికి కూడా, అంటే మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా ఈ నెలలో చేసుకోవాల్సిన పూజలు, పరిష్కార మార్గాలు గురించి చెప్దామండి. ముఖ్యంగా రాహు వలన, కేతు వలన, శనీశ్వరుడు వలన, అలాగే కొన్ని గ్రహాల వలన కూడా చాలా మటుకు దోషాలు వస్తూ ఉంటాయి. అవన్నీ భయంకరమైన దోషాలు, చంపేస్తారని ఏం కాదండి, మనుషులేం చంపరు ఎవరు కూడా. కాకపోతే చిన్న చిన్న దోషాలు ఇస్తారు. కానీ పరిష్కార మార్గాలు కూడా మనం చెప్పుకోవచ్చు, తప్పదు ప్రాబ్లం అనేది. సపోజ్ మన కేతు ఉన్నాడు, కేతు అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ, లేదా 12వ భావంలో ఉన్న చిన్న చిన్న దోషాలు ఇస్తాడు అనుకుంటాం కదా మనం. పంచమ స్థానంలో ఉన్నా కూడా, పంచమ స్థానంలో మంచి చేస్తాడు కానీ, బట్ అష్టమంలోనూ 12వ భావంలోనూ దోషకారకుడు. సో కేతు వలన మనం గణపతి ఆరాధన చేసుకున్నా, గణపతి వారిని పూజించుకున్నా, ప్రతి నెల కూడా పౌర్ణమి వెళ్ళినటువంటి చవితి, సంకటహర చతుర్థి అంటాం, ఆ రోజుని స్వామివారిని గరిగతో పూజించడం వలన, అలాగే పుష్పాలు, ఎర్రని పుష్పాలు, తెల్లని పుష్పాలతో పూజించడం వలన కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు మనం పొందవచ్చు. అంతేకాకుండా స్వామివారికి వస్త్ర సమర్పణ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంతేకాకుండా కేతు యొక్క ప్రభావం తగ్గాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ సందర్శన, ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు ఎప్పుడు పొందుతుంటే ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఈ రాహు వల్ల కూడా మనం చాలామంది అనుకుంటూ ఉంటాం, ఈ రాహు వల్ల కూడా కొన్ని దోషాలు మనకు వస్తూ ఉంటాయి. అమ్మవారిని, కనకదుర్గ అమ్మవారిని పూజించడం వలన, అలాగే కనకదుర్గ అమ్మవారికి చండీ హోమాలు కానీ, కుంకుమతోటి పూజలు కానీ చేసుకోవడం వల్ల కూడా మనకి చాలా మటుకు రాహు వల్ల దోషాలు తగ్గుతాయి. లేదా కాళహస్తిలో కూడా మనం స్వామివారి రాహుకేతువులు పూజించేసుకోవడం వల్ల కూడా చాలా మటుకు పరిష్కారం అవ్వగలం. అంతేగాని అవ్వవు అనుకోవడం మాత్రం దండగా అవుతాయి. నమ్మకంతో మనం చేసుకోవాలి. కామాఖ్య అమ్మవారి దగ్గరికి అక్కడ పూజలు చేసుకోవడం వల్ల కూడా రాహుకేతుల వలన, 12 గ్రహాల వలన దోషాలు పరిహారం అనేవి కాకుండా మన జాతకాల ప్రకారము అవి ఇమ్మీడియట్గా అంటే మనం ఇమ్మీడియట్గా ఫలితాలు రావడం కూడా అవకాశాలు కామాఖ్య టెంపుల్లో వస్తాం, గౌహటి అక్కడ ఉండడానికి అవకాశం ఉందండి. నేను ఈ మధ్య వెళ్ళొచ్చాను, అప్పటి నుంచి కొద్దిగా బాగుంది నాకు. సరే, అది పక్కన పెడితే మనకి శనీశ్వరుడు వల్ల కూడా దోషాలు ఉంటాయండి. అందుకనే శనీశ్వరుడు చతుర్థ భావంలో ఉన్న, అష్టమ స్థానంలో ఉన్న, 12వ భావంలో ఉన్న కూడా దోషమే. సో కాబట్టి మనం అంటే ఎవరైతే వాళ్ళకి అందరికీ కూడా 7 శనివారాలు స్వామివారిని తైలాభిషేకాలు చేయించుకోవడం వల్ల, పూజ చేయడం వల్ల, అంతేకాకుండా స్వామివారి దగ్గర దీపారాధన చేయడం వల్ల, స్వామివారు అంటే శనీశ్వరుడు చేయడం వల్ల, 11 ప్రదక్షిణాలు ఆంజనేయ స్వామివారి చుట్టూ తిరగడం వల్ల, స్వామివారికి వడమాల సమర్పించడం వల్ల, అంతేకాకుండా విష్ణువుని ఆరాధించడం వల్ల, వెంకటేశ్వర స్వామి దగ్గర దీపారాధన చేయడం వల్ల, ముఖ్యంగా శివాభిషేకాలు చేసుకోవడం వల్ల కూడా శనీశ్వరుడు వచ్చే దోషాలు పోతాయండి. ముఖ్యంగా పార్వతీ అమ్మవారిని పూజించడం విశేషమైన ఫలితాలు ఇచ్చి తీరుతారు. ఎందుకంటే అమ్మవారికి ఆధీనంలోనే 9 గ్రహాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మంచి యోగాలే ఇస్తాయి.